నువ్వేం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడిస్తున్నావు. అంటే నీ అక్కస్ అంతా కూడా ఈరోజు నీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు నీ పార్టీలో అంతర్గత కలహాలు ప్లస్ ప్రజల్లో మీకు ఒక చెడ్డ పేరు, ఇవన్నీ తట్టుకోవడానికి అంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏం చేస్తా ఉన్నా అంటే అక్కస్నంతా కూడా మా ముఖ్యమంత్రి గారి మీద వెళ్ళబోసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలాగా దాపరించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? దయ్యంలాగా దాపరించింది జలగల్లాగా పట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టి పీడించి మొత్తము దోచుక తిన్న దొంగలు మీరు. కల్వకుంట్ల కుటుంబము, నీవు, మీ అయ్యా, మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈరోజు వాళ్ళ సంపదను దోచుకున్న దుర్మార్గులు, దోపిడీదారులు మీరు 10 సంవత్సరాలు తెలంగాణకు పట్టిన దయ్యాలు. ఆ 10 సంవత్సరాల పీడ మొన్న 2023 డిసెంబర్ 3వ తారీఖుతో వదిలిపోయింది. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా మా నాయకుడి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంతోషంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వర్షాలు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోహిన్ కార్తీలో వర్షాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ రోహిన్ కార్తీలో వర్షాలు పడతా ఉన్నాయంటే ఈ ప్రజాపాలనను దీవించడానికి భగవంతుడు కూడా సరైన సమయంలో సకాలంలో వర్షాలు కురిపిస్తూ ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రానికి జిలగల్లాగా పట్టి పీడించి మీ కుటుంబం అంతా కూడా ఈరోజు దోచుక తిని మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా, కేటీఆర్ గారు బిఫోర్ 2009 నో బడీ నోస్ హూ ఈజ్ కేటీఆర్. నువ్వు ఎవరికి తెలుసు అసలు కేటీఆర్ అనేటోడు? నీవు నీ రాజకీయ ప్రస్థానం గురించి తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నీవు మీ నాయన పార్టీ పెడితే ఉద్యమం పేరు మీద ఆ పార్టీ చేస్తున్న వ్యవహారాలను తలదూర్చి అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉద్యమంలో పనిచేసిన ఒక వ్యక్తికి టికెట్ కేటాయిస్తే ఆయనను లాస్ట్ మూమెంట్ తప్పించి దొంగ అంటే దొడ్డిదారిలో టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఆ రోజు నుంచి పెత్తనం చెలాయిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? వాళ్ళని అవసరాల కోసం వాడుకున్నారు. వాళ్ళ అవసరం తీరినాక మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉద్యమంలో పనిచేసిరో, మీ పార్టీ కోసం పనిచేసిరో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేసి నీవు, మీ అయ్యా, మీ బావ, మీ అక్క, మీ చెల్లె మీరే ఏకఛత్రాధిపతికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచేసిన దుర్మార్గులు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అసలు విషయం పక్కకు పెట్టేసి ఈరోజు మీ చెల్లె నీ మీద మీ పార్టీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసింది. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ మీద ఉంటుంది. నీవు దానికి ఆన్సర్ చెప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకొచ్చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ ఛార్జ్షీట్లో నేమ్ ఎంటర్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు తప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం అన్యాయం చేసిందని? మీలాగా దోపిడీ చేసిండా? మీలాగా 100 కోట్లు 1000 కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాడా? మీలాగా తిని ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు ఏమన్నా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి? రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3వ తారీఖు అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి మేంగా చెప్తున్నది తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. మీలాగా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా భూములు అమ్మేసి, అడ్డగోలుగా ఔటర్ రింగ్ రోడ్లు అమ్మేసి, అడ్డగోలుగా అప్పనంగా 100 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల కోసం ఆర్నిశలు కష్టపడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఈరోజు మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇంత అంత కాదు, లక్షల కోట్ల అప్పులు చేసేసి ఈ ఆర్థిక రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేస్తే ఈరోజు రాష్ట్రాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం కష్టపడుతూ ఎక్కడికక్కడ
మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అవి చూసి తట్టుకోలేక అడ్డగోలిగా పిచ్చివాగుడు వాగుతా ఉన్నావు కేటీఆర్. లొట్ట పీస్ గాడు అది అని మాట్లాడుతున్నావు. ఎవడా లొట్ట పీస్ గాడు? దొంగతనం చేసిన లొట్ట పీస్ గాడు కదా. మీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు పాలన అందిస్తుంటే లొట్ట పీస్ గాడు అయిందా నీకు? రేవంత్ రెడ్డి గారు లొట్ట పీస్ లాగా కనిపిస్తున్నాడా? రేవంత్ రెడ్డి మీకు తెలుసలేరు. రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు తెలుసా? రేవంత్ రెడ్డి గారి గురించి మీరు పదే పదే మీరు బీజేపీ వాళ్ళు కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఏదో చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ఏదో ఆయన మీద ఆరోపణలు చేసి ఆయన ఏదో రకంగా తప్పించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రబ్బర్ బాల్ లాంటోడు. రేవంత్ రెడ్డిని మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాడు. అది తెలుసుకోండి జర రేవంత్ రెడ్డితో. ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి పేరు తీయందే ఈరోజు కేటీఆర్ గారికి నిద్ర వస్తలేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు కేసులు ఆయన వాళ్ళ కాళేశ్వరంలో వాళ్ళు చేసిన అవినీతిపై నోటీసులు ఇస్తే అవి లొట్టపీస్ నోటీసులు, అవి లొట్టపీస్ కేసులు. అంటే నువ్వు చేస్తేనేమో కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే లొట్టపీస్కా? ఈరోజు ఎవరైనా సరే, ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా సరే ఏదైనా విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తే, దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే ధైర్యంగా పోయి ఈరోజు మా సోనియా గాంధీ గారు కానీ మా రాహుల్ గాంధీ గారు అని దర్యాప్తు సంస్థల ముందు హాజరై సమాధానం చెప్పిన వ్యక్తులు. ఈరోజు మీ అయ్య, మీ మామ, మీ బావ హరీష్ రావు గారు నోటీసులు ఇస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నీవు కూడా ఆ విషయాల మీద ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న వాస్తవ విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా మీద ఆరోపణలు చేసి ఏదో కాళేశ్వరాన్ని మేమే గులగొట్టామని చెప్పేసి ఏమయ్యా? ఇంతకు నువ్వు మాట్లాడే దాంట్లో ఇంతనన్నా కొంచెం మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. మినిమం కామన్ సెన్స్. బాంబులు పెట్టి పేలిస్తే మననే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, బాంబులు పెట్టి పేలిస్తే పైకి వెళ్తాయి తప్ప కింద క్రాక్స్ రావు. అంత తెలివి తక్కువ కాదు, తెలివి ఎక్కువై ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీ అంతర్గత కళాలలో మమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి పదే పదే చులకనగా, అంటే ముఖ్యంగా కొంచెము ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నావు. దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే నీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా, ఎందుకంటే నువ్వు ఆ గౌరవానికి నీకు అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు అడ్డగోలిగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాబట్టి వ్యక్తులను ఏ విధంగా, వ్యవస్థలను, వ్యక్తులను, అదేవిధంగా ఆ వ్యక్తులు ఉన్న పదవులను ఏ విధంగా గౌరవించాలో తెలియని వ్యక్తివి నువ్వు. అప్పనంగా పదవి తెచ్చుకున్నావు, అప్పనంగా అడ్డగోలిగా సంపాదించేసిర్రు. ఆ డబ్బులతో మదం ఎక్కి ఈరోజు కేటీఆర్ గారు పదే పదే మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నారు. నేను మా మీడియా మిత్రుల ద్వారా ఒకటే కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా, దయచేసి నీ నోరు అదుపులో పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు, 100 తప్పులు ఉన్నాయి. మీ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. మీ చెల్లె నీకు లెక్క రాసింది కదా, నువ్వు చెప్తావో మీ అయ్యో చెప్తాడో, ఎవరు చెప్తారో సమాధానాలు చెప్పండి. అది కాకుండా ఈరోజు బీజేపీతో మీకున్న దోషాల గురించి కవిత క్వశ్చన్ చేసింది, దాని మీదే చెప్పు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈరోజు పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? పీసీసీ అధ్యక్షునిగా ఎవరైనా విరాళాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం. పార్టీకి విరాళాలు ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తే మేము స్వీకరిస్తాం. ఈరోజు నువ్వు బీజేపీ గురించి మాట్లాడతలేవు. బీజేపీ వాళ్ళకు నేషనల్ ఇప్పుడు విరాళాల రూపకంగా వచ్చిన డబ్బులు ఈ సందర్భంగా నేను చర్చించదలుచుకున్నా. బీజేపీకి 2023-24లో వచ్చిన విరాళాలు 2243 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తలేవు నువ్వు ఈరోజు? ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి పేరు అందులో ఉందని చెప్పేసి. మరి బీజేపీ వాళ్ళకు 2243 కోట్ల రూపాయలు విరాళాల రూపకంగా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు నీ పార్టీ ఫండ్ 1443 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అంతగానము? ఈరోజు మాది కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈరోజు మాకు విరాళాల రూపకంగా వచ్చింది 281 కోట్లు ఓన్లీ. అంటే పోల్చితే ఇప్పుడు మాకంటే నువ్వు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు? ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు? నేషనల్ హెరాల్డ్ ఇప్పుడు ఈడీ వాళ్ళు, నేను అదే దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ రోజు మీకు మీ చెల్లె కవిత మీద కేసు పెడితే, లిక్కర్ కేసు పెడితేనేమో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా కేంద్రంలో గుప్పిట్లో
కేంద్రం చెప్పినట్లు పనిచేస్తున్నాయన్నావు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతావు? ఈరోజు ఏం పొగుడుతున్నావు మరి నువ్వు? అంటే ఆ రోజేమో మీ చెల్లె మీద కేసులు పెడితేనేమో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ నీకు చెడ్డగా కనిపించినాయి, బీజేపీ జేబు సంస్థల్లాగా కనిపించినాయి. ఈ రోజేమో నువ్వేం చేస్తా ఉన్నావు అంటే ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు పేరు ఆ ఈడీ అది వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు పెట్టే వరకే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ నీకు గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లోనే మీ యొక్క కుళ్ళుతనం బయటపడతా ఉంది, మీ యొక్క కొల్యూజన్ బయటపడతా ఉంది. మీరు బీజేపీతో కుమ్మక్కై చేస్తున్న వ్యవహారాలను కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మీరు ఏట్ల పడండి. కానీ ఈరోజు మేము ఇచ్చిన మాట కోసం ఆర్నిషాలు కష్టపడుతూ ప్రజలకు మాట నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తూ మేము ముందుకు పోతా ఉంటే పదే పదే విమర్శలు చేస్తూ, ముఖ్యంగా ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చేయాల్సిన పని ఏంది? మీ చెల్లెని మీకు ఇచ్చిన క్వశ్చన్స్ మీద మాట్లాడాలి, దాని మీద సమాధానం చెప్పాలి కదా. ఈరోజు మీకు బీజేపీకి ఉన్న సత్సంబంధాల గురించి బహిర్గతం చేయాల్సిన వ్యక్తివి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది పోయి పదే పదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంటేనే ఈరోజు ప్రజలు నీ ఏ విధంగా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న సహచర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మీ అందరూ, ఈరోజు మేము నిన్న మొన్న గడిచిన 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నియంత్రిత అహంకార పాలన చేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫ్యామిలీ డ్రామా, ఇంట్లో గొడవలు ఎక్కువై ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయ్యి అది తెలంగాణ పబ్లిక్ మీద డైవర్ట్ చేయడానికి ఈ కవిత గారు లెటర్ రాసిన ఇష్యూ అనుకోండి, కాళేశ్వరం నోటీసులు అనుకోండి, దానిల మీద మాట్లాడకుండా ఈరోజు గౌరవ మా సీఎం గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కేటీఆర్ గారు మాట్లాడున్నారు. దానిలో కవిత గారు లెటర్ రాసి కొన్ని క్వశ్చన్లు వేసింది. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆ కూలేశ్వరం ప్రాజెక్టు చేసిన దానికి నోటీసులు ఇచ్చినందుకు మేము అటెండ్ అవుతున్నామని చెప్పాలి. అది చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే మేము ఇక్కడ నుంచి మేము చెప్పేది ఏంటంటే నియంతృత్వం అహంకారం అనేది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే కన్న కూతురు కూడా టైం ఇవ్వలేదు. లెటర్ కేసీఆర్ కూతురు కవిత లెటర్ రాసి ఆయనకు పంపించే స్టేజ్కి వచ్చిందంటే కూతురు కూడా టైం ఇవ్వనట్లే కదా. ఆయన ఎంతమంది పార్టీ సీనియర్స్ను ఎంతమందిని పార్టీ ఫౌండర్స్ను బయటికి దొబ్బినారు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చి ఈ మధ్యకాలంలో హరీష్ గారింటికి పోయి రిక్వెస్ట్ చేసినట్టు అన్ని మీడియాలో చూసినాం మనం. ఈ కవిత నన్ను పిలిచి మాట్లాడలేదని వాళ్ళ నాయన టైం ఇవ్వలేదని లెటర్ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండేది పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దీనికి మేము అడిగిన దానికి అన్ని సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఈ మీ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామని ఎక్స్పెక్ట్ చేసినాం, అది చెప్పలేదు. ఆయన దేవుడు అంట, ఆయన చుట్టుముట్టు అన్ని దయాలంట. ఆ దయాలు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ దయాలు ఎవరు? ఆయన చుట్టుముట్టు ఉండేది ఒకటి అన్న, ఒకటి బావ, ఒకటి ఇంకో అన్న. వాళ్ళు ముగ్గురే కదా, మరి వాళ్ళు దయాలా? చెప్పండి. మీరు దయాలైతే దయాలని చెప్పండి. మరి దేవుడు ఎవరు, దైవం ఎవరు, దేవత ఎవరు డిసైడ్ చేసుకునాల్సింది మీరు. దాన్ని ప్రజల మీద చెప్పొద్దని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నిజంగానే అట్లా మాట్లాడితే నీ కన్న కూతురికే టైం అయినా ఆ పార్టీ అధ్యక్షునిగా కానీ మాజీ ఇప్పుడు ఉన్న సిఎల్పి వాళ్ళ బీఆర్ఎల్పి లీడర్ కానీ దేనికి పనికొస్తాడో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటు లేడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు. వాళ్ళు అట్లాంటి ఆయన తెలంగాణ ప్రజలకు అవసరమా? అవసరం లేదని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినప్పుడు మూసుకొని కూర్చునాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అట్లా పోషించకుండా మా సీఎం గారిని ఇష్టం ఉన్నట్లు మీరు రిజైన్ చేయాలంటే ఎందుకు చేయాలి? రోజుకు 24 గంటలు పనిచేస్తున్నందుకు చేయాలా? ఫస్ట్ 3 నెలలు మీరేం చెప్పారు? 3 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, 4 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 94 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలమంతా ఆయనకు అండగా ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే 9.5 సంవత్సరాలు
దాదాపు 8,14,00,000 అప్పుల కుప్ప చేసిపోయారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. అన్నీ ఉన్నా కూడా దానికి 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతూ దానికి ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసినందుకు రాజీనామా చేయాలన్నా, 200 యూనిట్లు ఫ్రీ బిల్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ చేసినందుకు చేయాలన్నా, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు చేయాలా, హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్న బియ్యం తెలంగాణ ప్రజలకు 3 కోట్ల మందికి ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు మా రుణమాఫీ 21,000 కోట్లతోన రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద మేమంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నందుకు చేయాలన్నా, మా జాబ్ క్యాలెండర్స్ ప్రకారం గవర్నమెంట్లో ప్రైవేట్లో 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు చేయాలా, దాంతోపాటు మా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ ఆర్టీసీకి బస్సులకు ఓనర్లు చేసినందుక, సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్కు వాళ్ళను కార్పొరేట్ కంపెనీలతో సమానంగా ఓనర్లు చేసినందుకు రాజీనామా చేయాలన్నా, ఎందుకు చేయాలి? మా రేవంత్ రెడ్డి గారు పేరింటేనే మీ ఫ్యామిలీలో నిద్ర పట్టకనే ఆ పేరు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు దడదడలాడించి మీ ఇంట్లో కొట్లాటలు పెట్టుకున్నారు. మీరు డోర్ మూసుకొని కొట్లాడండి, మీ ఇంటి ఇష్యూను తెలంగాణ ప్రజలకు అంటించొద్దని వాళ్ళకి చెప్తూ, దాంతోపాటు మీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆల నరేంద్ర గారిని విజయశాంతి గారిని వెళ్ళగొట్టింది నిజం కదా? దాంతోపాటు ఆ రవీంద్ర నాయక్ వచ్చేసి మీ ఆ పార్టీ ఆఫీస్ మీద మట్టి పోసి మర్చిపోయారా? దాంతోపాటు అప్పుడున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ విజయరామారావు గారు కానీ వాళ్ళు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ప్రెస్ పెట్టి చెప్పింది మర్చిపోయారా? మీరా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ఈటెల రాజేందర్ గారిని మెడబట్టి కట్టింది నిజం కాదా? దీంతో పాటు రాజయ్య గారిని రాత్రికి డిప్యూటీ సీఎం బర్తరఫ్ చేసింది నిజం కాదా? 70 రోజులు క్యాబినెట్ మంత్రివర్గం లేకుండా మీ అయ్య ఒక్కడే సీఎంగా ఉండి పరిపాలించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? దాంతోపాటు ఏ మీటింగ్ జరిగినా మీరు చూస్తున్నారు, ఏ పార్టీ మీటింగ్ జరిగినా వాళ్ళ పర్సనల్ మీటింగ్ జరిగినా చక్కగా వేదిక మీదకి రావడం, వాళ్ళందరికీ ఇట్లా చెప్పుకుంటూ పోవడం, ఆయన ఒక్కడే మాట్లాడతారు. మీరు గమనించారు కదా? ఆయనకు మా ముఖ్యమంత్రి గారికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలంగాణ ప్రజల మాకందరికీ మాట్లాడే ఛాయిస్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన డైరెక్ట్ వచ్చి మైక్ పట్టుకుంటాడు. ఆయన ఉన్న వాళ్ళందరూ చూసుకుంటుండాలి, వంగి నమస్తే పెట్టాలి, కాలు మొక్కాలి. అది మీ కల్చరు, ఇది మా కల్చరు. దానికి మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఈ కవిత అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్పకుండా ఆ దయ్యం ఎవరో, దేవుడు ఎవరో, దేవత ఎవరో గవి చెప్పండి. కానీ ఇవన్నీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళా మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేసుకుంటుంది. దాంతోపాటు ఏం చేయాలో మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్ లేకనే మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల్లో మా పార్టీ కూడా కొంచెం బతికుందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లో చీపిడితో ఊడ్చినట్లు మొత్తం ఊడ్చేస్తారు. వాళ్ళకు ఒక్క సర్పంచ్ రాదు, ఒక్క జిల్లా పరిషత్ రాదు. దానికి వాళ్ళు రెడీగా ఉండాలి. దాంతోపాటు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్లు అప్పుడేమో ఈడీ బోడీ ఇష్టం ఉన్నట్లు ఇంటర్వ్యూలు మీరే చేసిండ్రు తెలుసు. మళ్ళీ ఇప్పుడేమో ఈడీ అట్లా ఈడీ ఇట్లా అని చెప్తారు. సో మాట్లాడే ముందు ఒక మాటకు మీరు కమిట్మెంట్ ఉండాలి. దాంతోపాటు మేము అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పినాం, పొద్దున పోలింగ్ బూత్ స్టార్ట్ అయింది, 9 గంటల కలితా బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ క్యాంపులో కూర్చున్నారు టెంట్ కింద. మేము అప్పుడే చెప్పినాం, వీళ్ళిద్దరూ ఇక్కడ గల్లీలో ఇక్కడ కొట్లాడుతున్నారు, ఢిల్లీలో దోస్తాను చేస్తున్నారు, అక్కడ పోయి ఢిల్లీలో రాత్రిపూట కాలు మొక్కు వస్తున్నారు వాళ్ళ చెల్లి కోసం అని అప్పుడే చెప్పినాం. అందుకే వీళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళని గెలిపించారు. సో ఈ ఇంటర్నల్ మీ పంచాయతీని ప్రజల మీద రుద్దొద్దని చెప్పుకుంటూ, దాంతోపాటు ఈ లొట్టపీస్ గాళ్ళు ఎవరో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. మీరే లొట్టపీస్ గాలని మీ ఇంటికి వండి మీ అహంకార పాలన, మీ ఇంటి పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని చాలా సీరియస్గా చెప్పిన్నారు. మళ్ళొక్కసారి ఆ తిక్క వర్డ్స్ వాడితే మాకు కూడా నోరు ఉంది, మేము కూడా తెలంగాణలో పుట్టినాం, మేము కూడా ఉప్పు కారం తింటాం, మాకు కూడా బూతులు వచ్చు, మాకు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్తాం. ఒకవేళ మీరు దానికి ప్రిపేర్ అంటే మీరు స్టార్ట్ చేద్దాం, మేము స్టార్ట్ చేద్దాం, మేము చాలా ఇంకా ఎక్కువ మాట్లాడతాం, దానికి కూడా ప్రిపేర్ కావాలి. దాంతోపాటు ఈ
పార్టీ ఫండ్కి సంబంధించిన ఈడీ కేసు అంట. మీరు బీజేపీ రెండు మీరిద్దరు దొందే, మీరిద్దరు ఒకటే. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇప్పటిదాకా లెక్కలతో సహా మా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. సో 280 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి దానిలో ఎవరో ఏమని అడిగితే ఈడీ కేసులో యాడ్ చేస్తారంట. సార్ మీరు ఏం చేసినా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉంటారు కాబట్టి కాలం పరిష్కరిస్తుంది. దాంతోపాటు ప్రెస్ స్టేషన్లు ఉన్నారు, మీరు మీడియా మిత్రులను కూడా నేను నిన్న ఈరోజు ప్రెస్ మీట్లో మిమ్మల్ని కూడా అహంకారంగా మాట్లాడుతున్నాడు. దాంతోపాటు అవన్నీ తగ్గించుకుంటే మంచిది, ఇంకా తగిన శాస్తి చేస్తారు తెలంగాణ ప్రజలు. ఏది ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్టింగ్లో మా పార్టీలో మా వాళ్ళ భుజం మీద తుపాకి పెట్టి ఏదో చేయాలనుకున్నారు, గవర్నమెంట్ కూల్చాలనుకున్నారు, ఇంకా ఏదో చేయాలనుకున్నారు. ఇక్కడ నుంచి వేదిక నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అందరు ఎమ్మెల్యేల తరఫున మేము ఇద్దరం చెప్తున్నాం, మా గవర్నమెంట్ను, మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని కవచంలాగా కాపాడుకునే బాధ్యత మాది. మమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలది. కాబట్టి కేటీఆర్ మీ ఇంటి సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకొని బయట ప్రజల మీద రుద్దుద్దని ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. రైట్. అదే మీ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు బీజేపీ వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత లేఖ రాసే వరకే వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, బీఆర్ఎస్ని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీ రంగంలోకి దిగింది. దాంట్లో భాగంగా నువ్వు చెప్పిన ఇప్పుడు ఏదో పేరు తీసినావు కదా డీకేఆర్ నగర్ అని, డీకేఆర్ నగర్ స్టేట్మెంట్ నిన్న చూసిన నేను కూడా. డీకేఆర్ నగర్ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ఇప్పుడు ఆమె లేఖ రాసింది, వాళ్ళ అయ్యకు రాసింది, దానికి వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి రాసింది. బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి మీకు వాళ్ళకున్న ఈరోజు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని ఒక్కళ్ళనే విమర్శిస్తూ మా మీదనే ఆడిపోసుకునే బదులు ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదని కవిత అడుగుతుంది. ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. ఆ రోజే అడిగినాం మేము, మీటింగ్ పెట్టిన వెరీ నెక్స్ట్ డేనే బీజేపీ ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదంటే బీజేపీతో వాళ్ళకి ఆ విధంగా దోస్తాన ఉంది. ఈరోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు వాళ్ళని అక్యూజ్డ్గా చూపిస్తూ ఉన్నారు. మాకు బీజేపీతో దోస్తాన ఉంటే కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ మీద లేవు కేసులు. ఈరోజు మీరు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున దోపిడీ చేసిర్రు. గతంలో బీజేపీ ఇదే డీకేఆర్ గారు నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, పదే చాలా సందర్భాల్లో మాట్లాడినారు కాళేశ్వరము కేటీఆర్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాగా పనిచేస్తుంది అని చెప్పేసి. మరి ఎందుకు ఆ రోజు ఈడీ పనిచేయలేదు? ఎందుకు ఈడీ మీరు పెట్టి దర్యాప్తు చేయించలేదు? గత ప్రభుత్వం మీద ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? వాళ్ళు చేసిన అవినీతిపై ఎందుకు మీరు ప్రశ్నించలేదు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మేము అదే చెప్తా ఉన్నాం, ఈరోజు బీజేపీకి 8 సీట్లు గెలిచిన సత్తా లేదు తెలంగాణ రాష్ట్రంలో, 8 ఎంపీ సీట్లు. ఈరోజు బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది కాబట్టి, అంటే అడ్డగోలుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి బీజేపీకి ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు గెలిచారు. అదే డీకేఆర్ నాకు నేను చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు ఎట్లా గెలిచినావు? ఎవరి ఓట్లతో గెలిచినావు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేయబట్టి మేము ఆడ లైవ్గా ఉన్నాం కదా. పొద్దున్న లేచి ఇప్పటిదాకా మా మేఘారెడ్డి గారు చెప్పినట్టు పొద్దున్నే 9 గంటల వరకు బయట ఉన్న వాళ్ళు 11 గంటలకల్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్తో సహా లీడర్లు, పైన లీడర్లు, కింద క్యాడర్ అంతా పోయి బీజేపీ టెంట్ కింద కూర్చొని బీజేపీ ఓట్లు వేయించి బీజేపీ ఎంపీలను గెలిపించారు ఆ రోజు. ఈరోజు పదే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి. అరే వారి గురించి నీకు మాట్లాడే స్థాయి అర్హత ఉందా? నువ్వు ఈరోజు నీవు అనుభవిస్తున్నవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన భిక్ష, వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు వాళ్ళది త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది త్యాగాల కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ ముందు మీరు ఎంత? కేటీఆర్ గారు పదే మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నువ్వు 2009 కంటే ముందు, ఇప్పటిదాకా చెప్పినా 2009 కంటే ముందు నువ్వు ఎవడో తెలియదు. నోబడీ నోస్ హూ ఈజ్ కేటీఆర్. అట్లాంటి వ్యక్తివి 2009 కంటే ముందే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం, వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, త్యాగాల కుటుంబం. వాళ్ళను పదే నువ్వు ప్రెస్లలో మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళ మీద పెట్టిన కేసులు, బీజేపీ వాళ్ళు పెట్టిన కేసుల గురించి పదే ప్రస్తావిస్తున్నావు. అదే మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు పెద్దోళ్ళ గురించి మాట్లాడితే మమ్మల్ని మళ్ళా చూపిస్తారనే ఆలోచనతోనే ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము చెప్తా ఉన్నది ఏంది, కవిత ఈరోజు చాలా క్లియర్ కట్గా ఆరోపణ చేసింది. ఏమని, బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న సంబంధం బయట పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ గారికి లెటర్ రాసింది. దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. అది ఎవరు మరి ఆయన ఇప్పుడు ఈజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను అదే చెప్తా ఉన్నాం, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, కోర్టులు ఎవరు, బీఆర్ఎస్ లా రేవంత్ రెడ్డి గారు కోర్టులు ఎవరు, నువ్వు బయటగా నువ్వు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్గా నీకు పార్టీ మీద పట్టు ఉంటే, నిజంగా నువ్వు పార్టీలో పనిచేస్తుంటే, నువ్వు పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అయితే, నువ్వు పార్టీలో నీకు ఏమాత్రం నీ పార్టీ వ్యక్తులపైన, నీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులపైన గౌరవం ఉంటే నువ్వు బయట పెట్టు. ఆ కోర్టులు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు అంటా ఉన్నావు కదా ఎవరు కోవట్లు, ఆ కోవట్ల పేర్లు మరి బయట పెట్టాలి కదా. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ఆ కోవట్ల పేర్లు చెప్పు. మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికంటే ముందు ఆయన ఆడ కోవటలు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, కోవటల పేర్లు ఎవరో బయట పెట్టి కదా, అవి పెట్టకుండా పదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లు రాస్తారు, టీవీలో రాస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ దోస్తానా బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు పోయి కాలు మొక్కినరో గతంలో, ఎవరు రాత్రికే పోయి ఈడ కేసులు అయ్యేవరకే ఆడ పోయి ఢిల్లీలో పోయి కాలు మొక్కినరో అందరికీ తెలిసిన విషయం. అది తెలియదా? గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈడ కేసులు ఇక్కడ ఏదైనా లొల్లి అయితే అసలు పోయి కాళ్ళు మొక్కిన విషయాలు తెలియదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎవరు మొక్కిర్రు? కేసీఆర్ గారు మొక్కిరా, రేవంత్ రెడ్డి గారు మొక్కిరా? అందరికీ తెలుసు అదంతా. కేటీఆర్ గారు మొక్కింది తెలియదు అందరికీ. మీరు మీ మీద పెట్టిన నేను ఈరోజు క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, మీ మీద ఆరోపణలు మేం చేస్తలేం. ఈరోజు మీ పార్టీలో ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన మీ కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పు మిస్టర్ కేటీఆర్ ఫస్ట్, తర్వాత మా గురించి మాట్లాడదు. మేము అదే అడుగుతున్నా ఉన్నాం కదా. ఆమె కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగటివ్స్, కొన్ని ఆరోపణలు చేసింది. దాని మీద సమాధానం చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పకుండా మా గురించి మాట్లాడుతుంది. అది మీరు ఎవరిని అడగాలి? అది మిమ్మల్ని పాపం ఆయన అడగనే లేదు. ఆ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఇప్పుడు అదే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బీసీ బిడ్డలు ఈటల రాజేందర్ ఒక్కనే కాదు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన రాజయ్య గారిని ఆ రోజు అంటే రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన చాలా మంది, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆలయ నరేంద్ర గారు, వాళ్ళందరూ, విజయశాంతి గారు ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు ఉన్నారు. పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరినీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళని పక్కకు పెట్టేసి ఒక కుటుంబ పాలన. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, సంతోష్ రావు వీళ్ళేనా? ఎవరు లేరా? పార్టీలో ఎవరు లేరా? ఎవరు మాట్లాడతలేరు? మీరేనా? మీ కుటుంబమేనా? ఎవరికి అవసరం లేదా? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ నీ అహంకారం తక్కువ చేసుకో. నువ్వు మాట్లాడుతున్నది ఎట్లుందంటే ప్రజలు అసహించుకునేలాగా ఉంది. నేను పదే చెప్తా ఉన్నా, మీరు మాట్లాడుతున్న తీరు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అది నీ అహంకారానికి నిదర్శనం. నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో, మా దగ్గర ఉడకవా పప్పులు. నీకు అహంకారం ఉంటే నీ దగ్గర పెట్టుకో. పోయారు బీజేపీలతో చూపించు నీ అహంకారాన్ని, మా దగ్గర కాదు చూపించాల్సింది. నువ్వు మీ అక్క ఇప్పుడు ఈరోజు మీ సిస్టరు కొన్ని క్వశ్చన్స్ వేసింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మళ్ళీ ఒకసారి అడుగుతాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రశ్నలు, ఆమె సంధించిన ప్రశ్నలకు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ ప్లీజ్ ఆన్సర్. దానికి ఆన్సర్ చేయి. నువ్వు దానికి సమాధానం చెప్పు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎప్పుడు వచ్చినా మేము దానికి స్వాగతిస్తాం. కానీ అడ్డగోలుగా లొట్ట పీసు కాడు, లొట్ట పీసు కేసులు ఏందా? నువ్వు నీకు అంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా? దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కనిపించవు, నీకు దర్యాప్తు సంస్థలు కనిపించవు. అంత అహంకారమా? తెలుస్తుంది రాబోయే రోజుల్లో. నీ లొట్ట పీసు కేసులు అవి ఏం కేసులో సాక్ష్యాధారాలతో సహా తొందరలోనే బయట పెడతాం. తప్పకుండా నీ మీద ప్రాపర్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అనుకుంటున్నాడు ఏమన్నా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి? రేవంత్ రెడ్డి గారు
డిసెంబర్ 3వ తారీఖు అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి మేంగా చెప్తున్నది, తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. మీలాగా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా భూములు అమ్మేసి అడ్డగోలుగా ఔటర్